ఇంతవరకు రైతులకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు శుభవార్త తీసుకురావడం జరిగింది. అది కూడా రైతులకు ఎవరికైతే 5 నుంచి 9 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ చెప్పడం జరిగింది. నేను ఈ వీడియోలో మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు మీ బ్యాంక్లో ఎప్పుడు పడతాయి అనేది పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే రైతన్నలు ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చాలా ఆలస్యంగా రైతు బంధు డబ్బులు వేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది రైతులకి ఎవరికైతే 2 ఎకరాలు అలాగే 3 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు అనేది పడ్డాయి. మిగతా రైతులకి ఎవరికైతే 5 నుంచి 15 ఎకరాల వరకు ఉన్న వారికి ఇంతవరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో డబ్బులు అనేది వేయలేదు. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26 తారీఖు లోపు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయడం పూర్తి చేసుకుంటామంటూ చెప్పి ఇంతవరకు రైతులకి రైతు బంధు డబ్బులు అనేది అందివ్వలేదు. కానీ ఇప్పుడు మొన్న మే 10వ తారీఖు రోజున ఏర్పాటు చేసిన రైతు బంధు మీటింగ్ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేంటంటే రైతన్నలు మీకు మే ఆఖరిలోపు రైతులకు ఎవరికైతే 9 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ చెప్పారు. మిగతా రైతులకి ఎవరికైతే 10 నుంచి 20 ఎకరాల వరకు ఉన్న వారికి మీ ఖాతాలో డబ్బులు పడాలి అంటే ఆలస్యం అవుతుందంటూ, అలాగే మీకు ఈ మే ఆఖరిలోపు ఎవరికైతే 4 నుంచి 9 ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. అలాగే నిన్న కొంతమంది రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ అయితే అయ్యాయి. ఇక్కడ ఈ వీడియోలో వారికి వచ్చిన బ్యాంక్ మెసేజ్ అనేది చూపిస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒక రైతుకి 3.5 ఎకరాలకి 19,000 రైతు బంధు డబ్బులు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేయడం జరిగింది. ఇలా చాలా మంది రైతులకి నిన్నటి నుంచి తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ అయితే అవుతున్నాయి. కాబట్టి మీకు ఈ 2-3 రోజులలో ఎవరికైతే 4 నుంచి 9 ఎకరాల వరకు ఉన్న వారికి మీ ఖాతాలో కూడా డబ్బులు అనేది జమ చేయబోతున్నామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ మంచి శుభవార్త అయితే రైతన్నలకి తెలియజేశారు.